శ్రీ గురుభ్యో నమః 2025 జూన్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల రెండవ 10 రోజులలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ముందుగా ఒక చిన్న గమనిక. జూలై నెల మొదటి వారంలో నేను బెంగళూరు సిటీలో కేవలం 2 రోజులు మాత్రమే ఉంటాను. బెంగళూరు నుంచి హైదరాబాద్కి అపాయింట్మెంట్ కోసం వచ్చి నాతో మాట్లాడి ఒక గంట సేపు మాట్లాడి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి 3 రోజుల సమయం వరకు పడుతున్నది, వేస్ట్ అయిపోతుంది. అందుకే నేనే బెంగళూరు వస్తున్నాను. కనుక ఎవరైతే అపాయింట్మెంట్ కావాలనుకుంటారో వారు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. నెంబర్ 9348632385. నెక్స్ట్ కుంభరాశి. కరెక్ట్గా మీ రాశికి 7వ స్థానంలోనే జూన్ 7 నుంచి జూలై 28 వరకు శని కుజుల యొక్క షష్టాష్టకము మరియు కుజకేతువుల యొక్క పిశాచ యోగము సంఘర్షణ జరగటం మొదలైంది. అందుకే దాంపత్య విషయాల్లో, వివాహం కానిటువంటి వారి విషయాల్లో, ప్రేమికుల విషయాల్లో, నెక్స్ట్ వ్యాపార భాగస్వాముల విషయాలలో, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానంలో, లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ సమయాలు అనుకూలం కావో ఈ సమయానికి సంబంధించిన వీడియో కూడా అందించడం జరిగింది. ఆ వీడియో చూసి ఆ సమయాన్ని నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 11వ తేదీ ఉదయంతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 5:39 అంతమయ్యేటువంటి ఈ టైంలో కుంభరాశి వారికి అనుకూలంగా పరిస్థితులు సజావుగా సాగటానికి, లాభస్థానం డెవలప్మెంట్స్ ఇవ్వడానికి, మీరు అనుకున్న దానికంటే గొప్పగా అత్యంత అద్భుతంగా లేకపోయినప్పటికీ మీకు 90% అనుకుంటే కనీసం 70% అన్న ఫలితాలు దగ్గరికి వస్తుంటాయి. లాభస్థానం బాగానే ఉంటుంది, అనుకూలంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కొంత మనసులో ఉండేటువంటి ఆందోళన కూడా తొలగుతుంది. మానసికంగా, శారీరకంగా లబ్ధి కూడా పొందేటువంటి అవకాశాలు వస్తుంటాయి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఎక్కడ బ్రేకులు ఉన్నాయి, ఎక్కడ బ్రేకులు లేవు, ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలా, ఏ విధంగా ముందుకు సాగాలా, ఏ విధంగా చేస్తే లబ్ధి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాల మీద కొంత విచక్షణతో ముందుకు వెళ్ళడానికి అవకాశం అంటూ కూడా వచ్చి తీరుతుంది ఈ 11, 12, 13 తేదీల్లో. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 5:39 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 1:11 వరకు ఉన్న టైం అంతా కూడా ఇది కొంత అనుకూలత తక్కువగా ఉంటుంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, సమయం వృధా అవుతుంటుంది. ఒక్కోసారి పొరపాటు చేసిన కారణంగా కొన్ని పనులు సడన్గా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇది ఒక విధంగా పరోక్షంగా మంచిదే అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అయ్యో సమయం వృధా అయిపోయింది, డబ్బు వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, పోస్ట్పోన్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది, అదే అయిపోయింది, ఇదే అయిపోయింది అని బాధపడుతుంటారు. కనీసం అమ్మాయి ఏదోలే అంతా మన మంచిగా జరిగింది అని మీకు మీరే కొంతవరకు శ్రద్ధ చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వీలైనంతవరకు 14వ తేదీ, 15వ తేదీ, 16 మధ్యాహ్నం దాకా మరీ అంత లోతుగా ఆలోచన చేసి డెసిషన్స్ తీసుకోవద్దు. ఏం చేద్దారంటే ఇది కొంచెం మధ్యలో బ్రేక్ పడేటువంటి సమయాలు ఉంటాయి కనుక అంటీ ముట్టనట్లుగా ఉండాల్సినంత అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ 3వ పాయింట్కి వెళ్తే 16వ తేదీ మధ్యాహ్నం 1:11 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా 50-50గా ఉంటుంది. జోష్గా ఉంటారు. 16 మధ్యాహ్నం దగ్గర నుంచి 16, 17, 18 మధ్యాహ్నం దగ్గర ఉంటారు. 18 మధ్యాహ్నం ఆ జోష్ అంతా గాలికి పోతుంది. ఎందుకంటే అనవసర ఖర్చులు పెరుగుతుంటాయి, అనవసర ఆవేశం పెరుగుతుంటుంది, కొంత ఏదో పోగొట్టుకున్నామనేటువంటి అసహనం కూడా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల మీద కావచ్చు, లేకపోతే పై అధికారుల మీద కావచ్చు, సహ ఉద్యోగుల మీద కావచ్చు, మిత్రుల మీద కావచ్చు, శ్రేయభిలాషుల మీద కావచ్చు, దారిన పోయే దానయ్య మీద కావచ్చు, ఎవరి మీదైనా సరే కొంతవరకు విరచకబడేటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే కొన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక నేత్ర సంబంధంగా ఏదైనా చిన్నపాటి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే డెంటల్ ప్రాబ్లం కూడా వచ్చేటువంటి స్థితి ఉంది. అదే కళ్ళజోడు కూడా ఒకసారి పెట్టుకున్న వారు ఒకసారి పొరపాటున కింద పడి గ్లాస్ పగలే అవకాశాలు కూడా ఉంటుంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి, తొందరపడకుండా ప్రతిదీ ఆలోచన చేసి అవగాహనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జోష్గా ఉన్న కారణంగా ఆనందం, బ్రహ్మానందం, పరమానందంగా ఉంటుంటారు కనుక ఈ ఆనందం, బ్రహ్మానందం, పరమానందంగా ఒకసారి తప్పులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక 19, 20 ఈ 2 రోజుల్లో కూడా కొంచెం షేర్ మార్కెట్ కొంచెం దూరంగా ఉండాలి. అలాగే జూద సంబంధ క్రీడలకు కొంచెం దూరంగా ఉండాలి. ఆవేశానికి దూరంగా ఉండాలి. అసహనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. సరే, ఎంత చేసినప్పటికీ కూడా కొంత దాని ఫలితాలంటూ వస్తూనే ఉంటాయి. ఇక
కుంభరాశిలో జన్మించిన జాతకులు ఉంటారు. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 12వ తేదీ గురువారం రాత్రి 9:57 ప్రారంభమై 13వ తేదీ శుక్రవారం రాత్రి 11:21 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 13వ తేదీ శుక్రవారం రాత్రి 1:21 ప్రారంభమై 14వ తేదీ శనివారం అర్ధరాత్రి 12:12 వరకు కూడా వారికి కూడా అనుకూలమైన టైం కాదు. ఇక 3వ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన కుంభరాశి జాతకులకి 14వ తేదీ శనివారం రాత్రి 12:12 ప్రారంభమై 15వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1 గంట వరకు అనుకూలంగా కాదు. అప్పుడు అనుకుంటారు ఏమిటి అంత చికాకులమయంగా ఉంది ఈ రెండవ 10 రోజులు. వాస్తవంగా ఏంటంటే కొంత కుజకేతు సంఘర్షణ ప్రభావం కూడా కొంత ఉన్న కారణంగానే జోష్ ఉంటుంది. కానీ ఆ జోష్ ఎంతవరకు అంటే కొంతవరకే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏదో ఒకటి కొంత ప్రశాంతంగా ఉండాలా. ఏసీలో ఉండేదానికి వితౌట్ ఏసీలో ఉండేదానికి చాలా తేడా ఉంది కదా. కనుక రేపు 21వ తేదీ మరి 21వ తేదీ ఉదయాన్నే 8:12 వర్ష ఋతువు రాబోతుంది. అదేమిటి సిద్ధాంతి గారు అప్పుడే వర్ష ఋతువు వచ్చిందా అనుకోవచ్చు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువుని చిన్నప్పుడు పెద్ద భాషలో చదువుకుంటాం. మరి వర్ష ఋతువు శ్రావణ మాసంలో వచ్చేది, ఇది జ్యేష్ఠ మాసం ఇంకా పూర్తి కూడా కలదు, అప్పుడే వర్ష ఋతువు వచ్చిందా అని చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. చాలామంది పండితులు కూడా పప్పులో కాలేస్తారు ఇక్కడే. వాస్తవంగా ఇంకోటి గమనించండి, ఒక అధిక మాసం వచ్చిందనుకోండి 13 మాసాలు వస్తాయి. మరి ఋతువుల్లో 6 కదా, 6 12 కదా, మరి ఒక మాసం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి? అందుకే పంచాంగ గణితం ప్రకారం భారత కాలమాన ప్రకారం 21వ తేదీ ఉదయం 8:12 వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. అమ్మయ్య, గ్రీష్మ ఋతువు వెళ్ళిపోతుంది, వర్ష ఋతువు వస్తుంది. సరే, నైరుతి ఋతుపవనం రాని, కొంచెం ఆలస్యంగా రాని, తోక ఉండవని, ఈ వర్ష ఋతువు వస్తుంది కనుక ఆ ఋతువు ప్రకారంగా కొంతవరకు మీకు అనుకూలతలు వస్తుంటాయి. ఎందుకంటే అసలే కుంభరాశిలో జన్మించిన వారికి ఏలినాడు శని ద్వితీయ భాగం జరుగుతుంది కనుక ఈ వర్ష ఋతువులో కొంతవరకు కొంచెం ముఖ్య కార్యక్రమం మరీ ఎక్కువ వారం పడ్డాయి అనుకోండి, కొన్ని ప్రోగ్రాంలు కట్ అయిపోతాయి, పోస్ట్పోన్ అవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు డబ్బులు మిగులుతాయి కదా. చాలామంది అలాగే అనుకుంటారు, మంచి గట్టిగా వాళ్ళని కొడితే బాగుండు, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుందని. నేను 2-3 సార్లు అనుకున్నా కూడా క్యాన్సిల్ అయిన తర్వాత మనం పెట్టుకోవాలా. ప్రస్తుతం ఈ టైం మనకు ఉపయోగపడుతుంటుంది. కనుక వర్ష ఋతువు వస్తుంది కనుక ఆ వర్ష ఋతువుని చక్కగా ఆనందంగా స్వాగతించడానికి ప్రయత్నం చేయండి. శుభం.